ఫ్రెండ్స్ చాలా మంది జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 గురించి చెప్తున్న ప్రాబ్లం అయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 నేను ఒక 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 గురించి చాలా వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఫోన్లో. బ్యాటరీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ప్లాస్టిక్ బాడీ, అంత చీప్ బిల్డ్ క్వాలిటీ, ఇలా చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో వస్తున్నాయి. సో చాలామంది చెప్తున్న ఈ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ నిజంగా అంత సీరియస్ ప్రాబ్లమ్సా, ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2లో Gcam ఇన్స్టాల్ చేసి దాన్ని పోకో F1 Gcamతో కెమెరా కంపారిజన్ అయితే చేశాను. ఆ వీడియో మీకు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, ఆ వీడియో చూడండి. అలాగే ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్, ఫీచర్స్ అన్నిటి గురించి కూడా ఒక వీడియో చేశాను, అది కూడా ఇక్కడే మీకు లభిస్తుంది. ఆ వీడియోని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 గురించి చెప్తున్న ప్రాబ్లం అయితే స్లో ఛార్జింగ్. అవును, ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 ఛార్జ్ కావడానికి 3 అవర్స్ పైనే టైం పడుతుంది. కాకపోతే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ లభించింది. సో 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మనకి 3 అవర్స్ పడుతుంది. ఇది క్విక్ ఛార్జ్ 2.0ని సపోర్ట్ చేస్తుంది, 3.0తో అయితే రాదు. సో అందుకోసమే 3 అవర్స్కి కొంచెం ఎక్కువ పడుతుంది, యావరేజ్గా 3 అవర్స్ అయితే పడుతుంది. సో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇదే బడ్జెట్ రేంజ్లో 3500 mAh 4000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్స్ ఛార్జ్ కావడానికి 2.5 అవర్స్ పడుతుంది. సో ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 మనకి 60% ఛార్జ్ కావడానికి 1 అవర్, 80% కావడానికి 2 అవర్స్ అండ్ 100% కావడానికి 3 అవర్స్ పడుతుంది. సో జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2లో 80% ఈజ్ ఈక్వల్స్ టు మిగిలిన ఫోన్స్లో 4000 mAh బ్యాటరీ. అంటే ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2లో మనం 4000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మనకి 2 అవర్స్ 30 మినిట్స్ పడుతుంది. అంటే 80% ఛార్జ్ చేయడానికి 2 అవర్స్ 30 మినిట్స్ పడుతుంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 మిగిలిన వాటికంటే ఏం తక్కువగా మనకైతే ఫోన్ని ఛార్జ్ చేయట్లేదు. సో 2 అవర్స్ 30 మినిట్లో మనకి 80% బ్యాటరీ అనేది ఈజీగా ఛార్జ్ అవుతుంది. సో 80% అంటే 4000 mAh. సో 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పుడు ఫోన్ని ఛార్జ్ చేయడానికి మనకి 3 అవర్స్ పట్టడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదనేది నా ఒపీనియన్. సో మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ బడ్జెట్ రేంజ్లో చాలా ఫోన్స్ ఉన్నాయి. రియల్మీ 2 Pro 3500 mAh బ్యాటరీ, రెడ్మీ నోట్ 6 Pro 4000 mAh బ్యాటరీ, అవన్నీ ఛార్జ్ కావడానికి 2 అవర్స్ 30 మినిట్స్ పడుతుంది. సో ఈ ఫోన్ కూడా 80% అంటే 4000 mAh వరకు ఛార్జ్ కావడానికి అయితే మనకి 2 అవర్స్ 30 మినిట్స్లో అవుతుంది. సో మనం 100% కావాలనుకుంటేనే, అంటే 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయాలనుకుంటేనే మనకి 3 అవర్స్ పడుతుంది. సో ఛార్జింగ్ నాకు తెలిసి ఈ ప్రైస్ బ్రాకెట్లో ఉన్న మిగిలిన ఫోన్స్ కంటే స్లో అని అయితే నేనైతే యాక్సెప్ట్ చేయను. సో మీరు మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా కొంతమంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2లో బ్యాటరీ డ్రైనేజ్ సీరియస్గా ఉందంట కదా, నిజమేనా అని. సో వాళ్ళు ఎక్కడ ఏ వీడియోలో చూసారో నాకైతే తెలియదు కానీ, సో నేను డైలీ ఒక 1 అవర్ పబ్జీ, ఒక 2 అవర్స్ యూట్యూబ్, 2 అవర్స్ కాల్స్ ఇవన్నీ మాట్లాడతాను. నాకైతే 1 డే పైనే బ్యాటరీ వస్తుంది. స్క్రీన్ అండ్ టైం ఈజీగా ఒక 7 అవర్స్ అయితే ఈజీగా వస్తుంది. సో బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అయితే ఈ మ్యాక్స్ ప్రో M2లో మీరు విన్నట్టుగా అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ అంతేకాకుండా ఈ మ్యాక్స్ ప్రో M2లో నేటివ్ వీడియో కాలింగ్ లేదు. సో అది కూడా ఒక ప్రాబ్లం అని చాలామంది చెప్తున్నారు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. సో నేటివ్ వీడియో కాలింగ్ లేకపోవడం అయితే ఒక డీల్ బ్రేకర్ అనేది చెప్పొచ్చు మ్యాక్స్ ప్రో M2కి. నేటివ్ వీడియో కాలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది, మనకి మ్యాక్స్ ప్రో M1లో కూడా లేదు. సో ఈ బడ్జెట్ రేంజ్లో ఉన్న మిగిలిన ఫోన్స్ అన్నింటిలో మనకి నేటివ్ వీడియో కాల్స్ ఉన్నాయి. థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా డైరెక్ట్ మనం వీడియో కాల్ అయితే చేయొచ్చు. అలాంటి ఫీచర్ అయితే ఈ మ్యాక్స్ ప్రో M2లో లేదు. సో చూద్దాం, వాళ్ళు అప్డేట్లో అయినా ఇస్తారేమో. సో కానీ నా ఒపీనియన్ మాత్రం వీళ్ళు నేటివ్ వీడియో కాలింగ్ ఇచ్చి ఉంటేనే బాగుండేది అని అనిపించింది. సో ఇది ఒక్కటి మాత్రం అందరూ చెప్తున్నట్టు ఒక మైనస్ పాయింట్ అనే చెప్పొచ్చు మ్యాక్స్ ప్రో M2లో. అండ్ ఈ మ్యాక్స్ ప్రో M2లో మనకి USB Type-C లేదు, అది కూడా ఒక ప్రాబ్లంగా చెప్తున్నారు. సో ఈ బడ్జెట్ రేంజ్లో వచ్చిన ఏ ఫోన్లో కూడా మనకి USB Type-C పోర్ట్ అయితే లేదు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో 16000 బడ్జెట్ రేంజ్లో Nokia 6.1 Plusలో అయితే USB Type-C వచ్చింది. కానీ అందులో మనకి జస్ట్ 3000 mAh బ్యాటరీ అండ్ Snapdragon 636, ఇందులో మనకి Snapdragon 660, 5000 mAh బ్యాటరీ
అండ్ ఇందులో మనకి లభించిన స్నాప్డ్రాగన్ 660ని 5000 mAh బ్యాటరీని మనం కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ ఒక మైనస్ గురించి మాట్లాడుతున్నాం. కాకపోతే ఈ ప్రైస్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 660 5000 mAh బ్యాటరీ అనేవి USB Type-C లేకపోయినా పర్వాలేదు అనేది నా ఒపీనియన్. సో ఇచ్చి ఉంటే బాగుండేది, కాకపోతే వాళ్ళు ప్రైస్ని తగ్గించుకోవడం కోసం ఏదో ఒక కట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ మ్యాక్స్ ప్రైమ్ 2లో చాలామంది కంప్లైంట్ చేస్తుంది చీప్ బిల్డ్ క్వాలిటీ అనేది. సో ఇది ప్లాస్టికే, కాకపోతే అంత చీప్ ఏం కాదు. మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే బ్యాక్ సైడ్ పడట్లేదు, కానీ స్క్రాచెస్ అయితే పడతాయి. సో ప్రైస్ని తగ్గించుకోవడానికి కంపెనీస్ కొన్ని అయితే రెడ్యూస్ చేస్తాయి. మెటల్ ఇస్తే మనకి ఈ ప్రైస్ రేంజ్లో అయితే రాకపోయి ఉండేది. గ్లాస్ లాంటి ప్లాస్టిక్ ఇచ్చారు, అది కూడా చూడడానికి బాగుంటుంది. అందుకే మనకి 15,000 ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ అయితే మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. అండ్ చాలామంది కమెంట్ కూడా చేశారు మరో ప్రాబ్లం కెమెరా గురించి, కెమెరా క్వాలిటీ చాలా పూర్గా ఉంది ఎట్సెట్రా అని. సో నిజానికి కెమెరా క్వాలిటీ అంత పూర్గా ఏం లేదు, లో లైట్లో డీటెయిల్స్ బాగా వస్తున్నాయి బ్యాక్ కెమెరాలో, కాకపోతే నాయిస్ అయితే ఎక్కువ ఉంది. సో వీటన్నింటికి సొల్యూషన్ జీక్యామ్ ఇన్స్టాల్ చేస్తే మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. స్టాక్ కెమెరా కంటే చాలా మంచి డీటెయిల్స్, చాలా బెటర్ పిక్చర్స్ మనకి జీక్యామ్తో వస్తాయి. అండ్ ఈ ఫోన్లో జీక్యామ్ ఇన్స్టాల్ చేయడం కూడా అంత డిఫికల్ట్ ఏం కాదు, చాలా ఈజీ. సో చాలా సింపుల్గా మనం జీక్యామ్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ లో లైట్లో ఫ్రంట్ కెమెరాలో కూడా మనం పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్లో స్టాక్ కెమెరాకి పోర్ట్రేట్ అప్డేట్ ఇస్తారు. సో ఈలోగా మీరు జీక్యామ్ని ఇన్స్టాల్ చేసుకొని అయితే పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. ఏ రకంగా చూసినా స్టాక్ కెమెరా కంటే మ్యాక్స్ ప్రైమ్ 2లో జీక్యామ్ చాలా బెటర్. సో జీక్యామ్ని ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఉంది. సో జీక్యామ్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయడం వల్ల సో ఈ కెమెరాలో ఉన్న మైనస్ కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్స్ ప్రైమ్ 2లో అందరూ చెప్తున్న ప్రాబ్లమ్స్ గురించి నా ఒపీనియన్. సో నిజానికి ఈ ఫోన్లో ఒకే ఒక డీల్ బ్రేకర్ ఏంటంటే నేటివ్ వీడియో కాలింగ్. ఈ నేటివ్ వీడియో కాలింగ్ కూడా అందరికీ అవసరం ఉండకపోవచ్చు. మీరు నేటివ్ వీడియో కాల్ యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం సో ఈ ఫోన్ అయితే మీకు కరెక్ట్ కాదు. మిగతా అన్నీ కూడా అంత మేజర్ ఇష్యూస్ అయితే కావు. 15,000 బడ్జెట్ రేంజ్లో ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.